మంచి ఫైన్ క్వాలిటీ పల్లీలు, రేట్ ఎక్కువైనా పర్వాలేదు మనం కొనుక్కుందాము, మనకి ప్యూర్ ఆయిల్ కావాలనుకున్నప్పుడు నెంబర్ 1 క్వాలిటీ మీరు తీసుకోండి. దానికి తగ్గట్టుగానే ఆయిల్ వస్తుందండి. మీరు బిలీవ్ చేయరు, ఇంత ఫ్రెష్ అరోమాటిక్ ఆయిల్. అంటే ఇందులో ఏంటంటే సాటిస్ఫాక్షన్ అండి. మనంతట మనం తీసుకోవడం ఒకటి, మన చేతులతో మనం గ్రైండ్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, మన కళ్ళతో మనం చూస్తున్నాం ఎక్కడ కల్తీ అని కానీ, ఏదో కెమికల్ యాడ్ చేసినట్టు కానీ, ఏదో మిక్స్డ్ ఫ్లేవర్స్ అని కానీ అలా ఏం ఉండవు అనమాట. ఇది కొంచెం ఇలా దగ్గరికి ఇట్లా కొంచెం మిక్స్ చేసేసి వేసినా సరే పల్లి చిక్కీలాగా అలా కూడా తయారు చేసుకోవచ్చు కావాలనుకుంటే. అదర్వైజ్ ఇలా వదిలేయచ్చు కూడా. బట్ దీంతో మాత్రం జీరో వేస్టేజ్ అండి, ఖచ్చితంగా ఆ మాట అయితే చెప్తాను. అండ్ ఇక్కడ ఆయిల్ ఎంత ఫ్రెష్ ఆయిల్ వస్తుందో. మరి ఇదేంటి ఆయిల్ ఇలా ఉంది, చాలా ప్యూర్గా రావాలంటే ప్యూర్ ఆయిల్ అండి. మీరు అలా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత కాసేపు ఒక 5 minutes అలా వదిలేసేయండి. సెడిమెంట్ అంతా కిందకి దిగిపోయి ప్యూర్ ఆయిల్ అంతా పైకి ఇలా తేలుతుంది అనమాట. సో అదొక రకమైన సాటిస్ఫాక్షన్ కదా. పచ్చళ్ళు పెట్టే సీజన్ వచ్చేసింది. మన చేతులతో చక్కగా నువ్వులు, అలాగే ఈ పల్లీ నూనె కావచ్చు, ఈ పప్పుల నూనె మనం సిద్ధం చేసుకుని పచ్చళ్ళు పెడితే అదో సాటిస్ఫాక్షన్ కదా. సంవత్సరం అంతా నిలవ ఉండే పచ్చళ్ళకి ముఖ్యమైనది ఆయిలేనండి. ఆయిల్ ఎంత బాగుంటే మీరు ఆ పచ్చడి మనకు అన్ని రోజుల పాటు నిలవ ఉంటుందన్నమాట. సో హ్యాపీగా ఈ సమ్మర్ సీజన్లో మీరు వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద నెంబర్స్ డిస్ప్లే చేస్తాను. అందరికీ అందుబాటు ధరలోనే మీకు ఈ మెషిన్ అనేది ఉంటుందండి. వెంటనే కాల్ చేసి మీరు ఆర్డర్ చేయండి. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా మీకు వితిన్ డేస్లోనే డెలివరీ అయిపోతుంది. ఆయిల్ అయితే ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. తీసిన ఆ ఆయిల్ ఏదైతే ఉందో ఒక బౌల్లో వేసి మీరు అలా ఓవర్నైట్ వదిలేసేయండి. మార్నింగ్కి మీకు ఇంత ఫ్రెష్గా ప్యూర్ అరోమాటిక్ ఫ్లేవర్డ్ ఆయిల్ సిద్ధం అయిపోతుంది అనమాట. ఇంక లేట్ ఎందుకు, ప్రోడక్ట్ తీసుకోవాలనిపిస్తుంది కదా. ఇలాంటి ఒక ప్రోడక్ట్ మీ ఇంట్లో కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అందరికీ అందుబాటు ధరలోనే ఉంది. స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, కాల్ చేసి వివరాలు కనుక్కొని ఆర్డర్ చేసుకోండి. క్లీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, బట్ అది చాలా ఈజీ. జస్ట్ ఇట్లా పట్టుకుని లిఫ్ట్ చేస్తే మీకు ఏదైతే క్రష్ చేసిందో ఈ పల్లెలని ఆ రాడ్ కనిపిస్తుంది, ఇలా స్పైరల్గా ఉంటుంది అనమాట. ఆ రాడ్ని బయటికి తీసి నార్మల్గా మీరు ఎలా వాష్ చేసుకుంటారో స్టీల్ పాత్రలు ఏవైనా సరే అలా నీట్గా వాష్ చేసుకుని మళ్ళీ ఫ్రెష్గా మనకి రెడీగా ఉంటుంది. కాబట్టి సేమ్ అంతే, ఇన్సర్ట్ చేయడం కూడా చాలా ఈజీ అండ్ పైన ఇలా క్లోజ్ చేసేయడమే. మళ్ళీ మీరు ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి సిద్ధం అయిపోతుంది అనమాట మెషిన్.